రేపటి కేసు విషయంలో ఇప్పుడు నటి ఏమకు మళ్ళా ఏ దుర్దెబ్బ తగిలిందంట. ఇక చూసిరా 4 నెలల కింద ముచ్చట ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గరం ముచ్చట లెక్క మారుతూనే ఉన్నది. ఇందుకు కారణం నటి హేమ దీంట్లో బాగా ఉన్నందుకే అని చాలా మంది అంటున్నారు. మళ్ళీ అసలు ఈ పార్టీకి నేను అసలు ఓలేదురా నాయన ముర్రో అని మొత్తుకున్నా కానీ ఈమె మీద ఆరోపణలు అయితే ఆగుతలేవు. పైగా నేను ఇంట్లోనే ఉన్నా ఆ రోజు అని ఒక వీడియో తీసి ఇట్లా పోస్ట్ పెట్టిందంట. ఇక అయినా కానీ ఈమె డ్రగ్స్ సేవించినట్లుగా ఆరోపణలు అయితే వచ్చినాయి. ఇక గంతులో ఏ మాత్రం వాస్తవం లేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నా మీద అని ఆమె మస్తుగా ఆరోపణలు అయితే చేసుకొచ్చింది. ఇక దానికి సంబంధించి కేసు విచారణ కొరకు బెంగళూరు పోలీసులు ఈమెకి పిలిచిర్రంట. ఇక దాంతోని ఈమె 2 సార్లు పిలిచినా కానీ పోలేదంట. ఇక దీంతో సరాసరి అరెస్ట్ చేసి పట్టుకుపోయారంట. ఇక ఇటీవలనే కోర్టు ఈమెకి బెయిల్ మంజూరు చేసిందంట. గదిగిట్లా కొద్ది రోజులు మాత్రమే, ఇంకా గదిగిట్లా మంచి బెయిల్ కాదు, కొన్ని షరతులతో ఊడుకున్న బెయిల్ మీద ఈమె బయటపడ్డదంట. ఇక ఏమైతే ఈమె మా సభ్యురాలు లెక్క ఉన్నదో ఇక వాళ్ళకి ఇట్లా ఎందుకు వచ్చిన మాకు తలకాయ నొప్పి అనుకొని తీసి పడేసిరంట. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఉత్తమ అత్యున్నత ల్యాబ్లకి వెళ్ళి నేను పరీక్షలు చేయించుకున్నా, ఇక జూడూరి అని వాళ్ళకు పంపించిందంట. ఇక దీనితోని కొద్ది రోజుల క్రితం వాళ్ళు దీన్ని చూసి పరిశీలించి ఇక ఈమె తప్పు చేయలేదని నిర్ణయం తీసుకొని గది రద్దు చేసిరంట. ఇక సస్పెన్షన్ అనేది ఎత్తిపడేసిరంట. ఇక అట్లనే ఒక లేఖని ఇట్లా రాసిందంట, నాకు జర మద్దతు తెలుపురి అని రాసిందంట. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఎట్టకేలకి ఈమెకి పెద్ద షాకే తగిలినట్టు వార్తలు అయితే వినబడుతున్నది. ఇక పోలీసులు బెంగళూరు వాళ్ళు మన కేసు ఛార్జ్ షీటు దర్యాప్తు కొరకు అని చెప్పేసి దాఖలాలు చేసి ఇక దాంట్లో భాగంగానే దీంట్లో ఏమ పేరు కూడా ఉన్నదంట. ఇక ఇప్పటికే ఏమతో పాటుగా 88 మంది దాకా నిందితులు ఉన్నట్లు ఆ ఛార్జ్ షీట్ లా పేర్కొన్నారంట. ఇది ఇప్పుడు మస్తుగా వైరల్ గా మారిందంట. ఎందుకనంటే ఇక అది 1089వ పేజీలతో కూడుకున్న ఛార్జ్ షీట్ను ఇన్స్పెక్టరు లక్ష్మీనారాయణ అనేటోడు దాఖలాలు చేసిరంట. ఇక దాంతో పాటుగా గందులో ఈమె డ్రగ్స్ సేవించినట్లుగా పేర్కొనడం మస్తుగా షాకింగ్ ముచ్చట్లెక్క తేలింది. అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో అనేది మనకు తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే జోరుగా చక్కర్లు కొడుతున్నదంట. ఇక దీని మీద మొత్తానికి చూసుకుంటే అసలు ఏమైంది, ఇక నిజంగానే ఈమె డ్రగ్స్ సేవించిందా అనే దాని మీద ఈవెనే స్పష్టత ఇచ్చేదాకా మనకైతే ఎరకబట్టలేదు. ఇక మీకేమనిపిస్తున్నది చెప్పురి, నిజంగానే ఏమా డ్రగ్స్ సేవించిందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే గంటుట అది కూడా నొక్కరి మళ్ళొస్తా.